రకమైనటువంటి ఆందోళన కూడా ప్రచారం కూడా సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతోటి పార్టిసిపేట్ చేసేందుకు గాదె వెంకటేశ్వర గారు జనసేన సీనియర్ నాయకులు, అలాగే కారుమంచి రమేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శరత్ చంద్ర గారు టీడీపీ సీనియర్ నాయకులు. సో వీరు మనతోటి జూమ్లో సిద్ధంగా ఉన్నారు. కోటిపల్లి అయ్యప్ప గారు ప్రముఖ న్యాయవాది మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా మనం గాదె వెంకటేశ్వర గారితో మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈ ఏదైతే జోగి రమేష్ అరెస్ట్ ఉందో, జోగి రమేష్ అరెస్ట్ చేయడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కక్షపూరితంగానే ఈ అరెస్ట్ జరిగింది అని చెప్పేసి ప్రధానంగా ఆరోపించడంతో పాటు ఇక్కడ ఒక కొత్త అంశాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఏంటి అంటే కాశీబుక్కలో జరిగినటువంటి ఘటనను మైమర్పించేందుకు, లేకపోతే దాన్ని డైవర్ట్ చేసేందుకు ఈ విధమైనటువంటి రాజకీయం చేస్తోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి కేసు, ఏంటి కేసుకు సంబంధించినటువంటి మోడస్ ఆపరండి ఏంటి సార్, మీకున్నటువంటి సమాచారం ఏంటి? ముందుగా మీకు అలానే ప్యానల్లో ఉన్నటువంటి రమేష్ గారికి, చంద్ర గారికి నమస్కారం. ఒకటండి, ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ పార్టీ తరఫు నుంచి వాళ్ళు ఖండించక దాన్ని ఆహ్వానిస్తారా? అలాంటి నైజం ఉన్న వాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు. పోతే హాస్యాస్పదం ఏంటంటే డైవర్షన్ చేయటం. ఏంటి డైవర్షన్? ఇవాళకి ఏమైనా వచ్చిందా? కాసేపు నిన్న జరిగింది అదేమన్నా ఇవాళ వచ్చిందా జోగి రమేష్ గారి ఎపిసోడ్? కాదు కదా, జరుగుతుంది కదా, ఒక 20 రోజుల నుంచో 30 రోజుల నుంచి జరుగుతున్న విషయమే కదా. ఇవాళకి ఏముంది దాంట్లో? ఆ రోజు నుంచి అనుకుంటుందే కదా, ఇవాళ అరెస్ట్ ఇచ్చామో, రేపు అరెస్ట్ చేయొచ్చామో, సిట్టు వాళ్ళు పిలవచ్చేమో అనేది జరుగుతున్నటువంటిదే కదా. అలాంటప్పుడు ఇవాళ వచ్చేసి ఏదో డైవర్ట్ చేయడానికి అంతకుమించి వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? పోనీ ఈయన చరిత్ర ఏమన్నా చూస్తే మనకేమన్నా చాలా ఏమంటాం, ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నా కాదు కదా. ఎవరు చెప్పగలుగుతారు? నేను అడుగుతున్నా, రమేష్ గారినే చెప్పానండి. ఆయన ఒకసారి ఆయన ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఏంటి అయింది, ఆయన బ్రాడప్ ఏంటి? కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడ బాధేస్తుందంటే, నాకు రాజకీయాలంటే పార్టీ పరంగా, పాలసీల పరంగా క్రిటిసైజ్ చేసుకోవడం కానీ, మాట్లాడటం కానీ ఉండి, మళ్ళా ఏదైనా ఇష్యూ ఉంటే అందరం కలిసి పోరాడవలసినటువంటి ప్రజాస్వామ్యంలో ఇవాళ అరే పార్టీ తన్నుకుంటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వచ్చేసింది చూడు. ఇది కొంచెం నాకు బాధేస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో ఇది కాదు మనకు కావాల్సింది. మనం కోరుకునేది కూడా ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులందరూ కూడా స్నేహభావంతో ఉండాలి, రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటూ రాష్ట్రం కోసం ఏదన్నా అవసరమైనప్పుడు అందరం కలిసి రాష్ట్రం కోసం కొట్లాడి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు కాపాడటానికే రాజకీయ పార్టీలు అవతరించాలి. కానీ ఇవాళ వచ్చేసి రాజకీయ పార్టీలు ఎట్లయిపోయినంటే అసలు కంప్లీట్ గా ఇదివరకు రాజులు కనుక రాజ్యం కోసం అట్లా చంపుకుని, నరుక్కుని, ఆక్రమించుకునే వాళ్ళు ఆ టైప్ లో ఇవాళ కూడా ఒకళ్ళ ఆఫీస్ మీదకి వెళ్ళి ఒకళ్ళు పగలగొట్టడం, లేదంటే అసలు వ్యక్తిగతంగా మనుషులు వాళ్ళు కొట్టించాలి, వాడు చనిపోయాలి అనేది ఈ రకంగా రావడం అనేది ఇట్స్ నాట్ గుడ్ సైన్ ఇన్ పాలిటిక్స్. అసలు అది మనం కోరుకోకూడదు పాలిటిక్స్ లో. కానీ ఇవాళ దౌర్భాగ్యం అట్లా వచ్చేసింది. దాన్ని పెంచి పోషించింది ఎవరు? ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు వీళ్ళు? సార్ గుర్తు తెచ్చుకోమని. ఇప్పుడు వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడ తప్పు జరిగి తీసుకెళ్ళినా కానీ వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎస్ మనం పోయినసారి ఇట్లా చేశాం కదా, ఇదేనేమో. ఇప్పుడు అంత సీనియర్ పొలిటీషియన్ 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓవర్ నైట్ ఎట్లా లాక్కొచ్చారు అక్కడి నుంచి? ఈజ్ ఇట్ వే? మరి వీళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళ దీని మీద ఇప్పుడు జరుగుతుందా? 4 రోజులు జరుగుతుంది. 4 రోజుల నుంచి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాతే వాళ్ళు కంక్లూజన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిన్న తీసుకెళ్లారు. ప్రైమాపెసీ ఉంది కాబట్టి అరెస్ట్ చూపించారు. కోర్టు కూడా ప్రైమాపెసీ ఉంది కాబట్టి తీసుకుంటది. ప్రైమాపెసీ లేకపోతే కోర్టు కూడా రిమాండ్ తీసుకోదు కదా. ఇలాంటివన్నీ మర్చిపోయి ఊరకనే ఏదో మమ్మల్ని ఏదో వ్యక్తిగా ఇంకోటి కావాలని చేశారు, కక్ష సాధింపు. ఎందుకు కక్ష సాధింపు? ఈయనేది ఇంటి మీదకి వెళ్ళాడని పట్టించుకుంటే ఇంకో రకంగా ఉండేది ఈ పాటికి. ఈయనకి నేను బలంగా వాళ్ళేం తెలుగుదేశంలో ఉన్నటువంటి కేటర్ ఏమి అంత బలహీనలేం కాదు కదా. ఈయన ఇంటి మీదకి వెళ్ళాడు కొడతాను, కానీ అదే కక్ష సాధింపు అయితే 2వ రోజు జరిగేది కదా ఇంటి మీద కూడా. అది కాదు కదా ఇక్కడ పొలిటికల్ గా వాళ్ళు చేసినటువంటి తప్పులు. ఆయన ఏదైతే తప్పు చేశాడో, ఏ రకంగా అయితే ఎగనెస్ట్ స్టేట్ చేసినటువంటి అఫెన్స్ ఇది. ఒక ప్రభుత్వం మీద కుట్ర పన్ని, కుట్రపూరితంగా చేసి ప్రభుత్వాన్ని దిగజార్చాలనేది ఒక ఏదైతే కుట్ర చేశాడో ఆ కుట్రలో భాగమే వాళ్ళ బయటకు వచ్చింది. అది కాకపోతే రేపు మళ్ళీ ట్రయల్ జరుగుతుంది కదా. ఇవాళ కోర్టు రిమాండ్ తీసుకుని అన్నంత మాత్రం అయిపోయినట్టు కాదు కదా, వాళ్ళే చెప్తారు కదా. సో దానికి ఇంకా ట్రయల్ ఉంది కదా, విచారణ జరగాలి. విచారణ కూడా తేలింది, దానికి వచ్చి శిక్ష పడుతుంది. కానీ ఇప్పుడు ఇవాళ ప్రేమ పెట్టి మేడౌట్ అయింది అక్కడ. ఆయన కుట్రలో భాగదారుడు అనేది దానికోసం అరెస్ట్ చేశారు. దానికి వీళ్ళు ఓకే నానా యాగి చేయాల్సిన అవసరం ఏముంది?
మళ్ళా చెప్తున్నా, పోనీ ఆయన చరిత్ర ఏమన్నా గుడ్ ఇదేమంటాం మంచి చరిత్ర కాదు కదా, ఆయన బ్రాటప్ ఏంటి ఈనాడు గతంలోనే ఆయన ఒక ఎక్సైజ్ సిండికేట్ దగ్గర గుమ్మస్తాగానో లేదంటే ఆయన బాబాయ్ పాత్ర దీని ఉండడమో అక్కడి నుంచే ఉంది ఆయన పాత్ర. ఏ రకంగా చేసి ఆ సిండికేట్ నాశనం చేసి సిండికేట్స్ లో ఉన్న వాళ్ళందరినీ పోగొట్టి ఆ సిండికేట్ ఆక్రమించుకుని ఏ రకంగా వచ్చారు ఉంది కదా, చరిత్ర ఉంది కదా, ఏంటి తెలియదు ఏం కాదు కదా. సో అలాంటప్పుడు ఉండడానికి అవకాశం ఉంది కదా. ఈయన అసలు లెక్కల గురించి తెలియని వ్యక్త, లేకపోతే గొడవలకు తెలియని వ్యక్త, రౌడీజాల గురించి తెలియని వ్యక్త, దందాలు తెలియని వ్యక్త, ఏమీ తెలియని వ్యక్తినా? అంత హిస్టరీ ఉంది కాబట్టి ఆ హిస్టరీలో ఇవాళ నిజమేనేమో అని ప్రజలు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉంది అక్కడ. అలాంటి స్థితిలో ఆయన తీసుకొచ్చినప్పుడు వేరే కూడా తీసుకెళ్లి ఏదో సింపతి పొందుదామని సింపతి పొందవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే అసలు ఈయన్ని కూడా ప్రేరేపించిన వాళ్ళు ఇంకెవరు ఉన్నారు దీని వెనక, ఈయన్ని కూడా ప్రేరేపించిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా రావాలి బయటికి. ఎగనెస్ట్ స్టేట్ క్రైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. రాజకీయాలు అధికారం మనం కోరుకుంటుంది, రాజకీయాల్లో పాలసీల పరంగా వ్యతిరేకించుకుందాం, పార్టీ పరంగా వ్యతిరేకించుకుందాం అంతే. అరే అసలు అది దాటిపోయి శృతి మించిపోయి ఏ రకంగా వచ్చారో చూసాం కదా వాళ్ళని. అందుకని వాళ్ళకి అన్ని కూడా అంతే. ఇంకొకటి సార్ ఇక్కడ ఇంకొకటి నకిలీ మద్యం మాఫియా సార్ ఒకటి ఇక్కడ ఏంటంటే నకిలీ మద్యం మాఫియాని అణచివేయడానికి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంటుంది. వెరీ గుడ్, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే ఇది కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఈ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడి పేరు కూడా జనార్దన్ రావు చెప్పడం జరిగింది. మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకని వెనకడిగేస్తుంది కూటమి ప్రభుత్వం? ఖచ్చితంగా తీసుకుంటారండి, చెప్తున్నాం కదా. ఇక్కడ ఎవడు తప్పు చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, వాళ్ళందరి మీద కూడా యాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, లేకుండా ఉండే ప్రసక్తే లేదు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒకళ్ళు ముందు కావచ్చు, ఒకళ్ళు వెనక కావచ్చు, అంతేగాని తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడతాము మీ పార్టీ మా పార్టీ అనే క్వశ్చన్ ఉండదు. అలాంటి సందర్భంగా నిజంగా జరిగితే కూటమిలో ఉన్న మేము కూడా రియాక్ట్ అవుతాం. ఊరికిన ప్రసక్తి లేదు. ఇవాళ జనసేన పార్టీ కూటమిలో కలిసిందంటే ఏదో తప్పులు చేపించేసి ఒకళ్ళకి ఏదో మంచి చేద్దాం ఏం చెప్పినట్టుగా కాదు. మేము ఇవాళ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మంచి జరగాలని చెప్పొచ్చాం. అందుకని అలాంటి జరిగే అవకాశమే ఉండదు. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా ఉంటారు. ఈ నకిలీ మద్యం కేసులు ఎవరైనా సరే, ఎంత పెద్ద ఆల్రెడీ వాళ్ళ పార్టీ తరఫున ఉన్న వాళ్ళు సస్పెండ్ చేశారు కదా, వాడు రేపు వాళ్ళు దొరికిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకు వదిలి పెడతారు? క్వశ్చన్ లేదండి. అలాంటిది వాళ్ళు చేస్తారు. కానీ ఇక్కడ కూటమిలో అలాంటివి జరగవు. తప్పు చేసినాడు ఎవడైనా సరే మీ మా అనే ప్రసక్తే లేదు ఇక్కడ. అదే నేను కోరుకుంటుంది. తప్పు చేసినాడు మీ అని మా అని అనొద్దు. పాలసీల పరంగా వ్యతిరేకించుకుందాం. తప్పు చేసినాడు మీ అయినా మా అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళతో అనుభవించవలసిందే. అలాంటప్పుడు రాజకీయాల్లో ఉండగలుగుతాం, ప్రజలకు మంచి చేయగలుగుతాం. కారుమతి రమేష్ గారు, గుడ్ మార్నింగ్.